జస్ట్ 1 or 2 మినిట్స్ మాత్రం వీడియో చూడండి. తర్వాతకి I don't have any team, so I'm a single person. I am the only, and moreover I'm not uneducated, so I done my MBA in Hyderabad, and I'm pursuing journalism second year at the same time LLB college. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద కాలేజ్ నేమ్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా మిత్రులు కావచ్చు, లేకుంటే అన్నోన్ పర్సన్స్ కావచ్చు, నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, సో నా సేవ్ లాసులు కావచ్చు, ఎవరికైనా కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను ఇటువంటి వీడియో ఎప్పుడు కూడా చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తా ఉన్నా. నాకు ఎందుకు అలా అనిపించింది చేస్తా ఉన్నా. జస్ట్ 1 or 2 మినిట్స్ మాత్రం వీడియో చూడండి. తర్వాతకి యాజ్ గా మనకి ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఒక న్యూస్ అప్డేట్ గురించి ఉంటుంది అది. సో అది యాజ్ మీకు వీడియోస్ నచ్చితే చూడండి, లేకుంటే లేదు. ఇక్కడ ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే, దాదాపు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 5-6 మంత్స్ కావచ్చు అండి. కొన్ని రీజన్స్ వల్ల మధ్యలో వరకు నేను గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తా ఉన్నా, వీడియోస్ కూడా చేస్తా ఉన్నా. కాకపోతే ఏంటంటే నేను ఏ వీడియోలో కూడా ఎప్పుడు కూడా ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ మీరు అన్ని వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కానీ ఈ వీడియోలో చెప్దామని చెప్పి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తా ఉన్నా. కంటెంట్ తీసుకొని చాలా దగ్గర నుండి కంటెంట్ గ్యాదర్ చేసుకొని జెన్యున్ మ్యాటర్ లేకుంటే ఏదైనా ఫేక్ మ్యాటర్ అని చెప్పి వెరిఫై చేసిన తర్వాత మాత్రం వీడియో చేయడం జరుగుతా ఉంది. సో ఎందుకు నా వీడియోస్ కొంచెం లేట్ అప్లోడ్ లేకుంటే కామన్ గా బ్యాక్ టు బ్యాక్ ఎందుకు వెంట అప్లోడ్ చేయలేకపోతున్నా అని చెప్పేసి అంటే, ఐ డోంట్ హావ్ ఎనీ టీమ్, సో ఐఎమ్ ఏ సింగిల్ పర్సన్. ఐఎమ్ ద ఓన్లీ కంటెంట్ క్రియేటర్ హియర్, ఐఎమ్ ద ఓన్లీ ఎడిటర్, ఐఎమ్ ఓన్లీ ద candidate to upload the videos, and moreover I'm not uneducated, I'm educated, so I done my MBA in Hyderabad, and I'm pursuing journalism second year. At the same time, recently I took admission in the LLB college, so I don't want to mention the college names. అంటే నేను ఎందుకు క్వాలిఫికేషన్ కూడా చెప్తానని చెప్పేసి అంటే, నాకు చదువు లేక ఓన్లీ వీడియోస్ చేసి ఏదో చేద్దామని చెప్పేసి ఏదో డబ్బులు సంపాదించుకుందాం, ఎర్నింగ్ చేస్తుందని చెప్పేసి ఆలోచన మాత్రం లేదండి. I was worked as a software engineer in MNC companies in Hyderabad and Bangalore also. So I was resigned that organizations and coming to this field. చదువుకున్న మంచి కంపెనీలో కూడా జాబులు చేసిన తర్వాతకి ఏంటంటే, నాకు ఉన్న ఆలోచన ఏంటంటే కొంచెం పబ్లిక్ కి సర్వీస్ చేయాలి. సో ఏదైనా డిఫరెంట్ గా మనకి ఏంటంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, అదొక మన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు నేను దాన్ని చేయడం జరుగుతుంది వీడియోస్. కానీ నాకు ఎక్కువ సపోర్ట్ మాత్రం దొరకట్లే అని చెప్పి నాకు అనిపిస్తా ఉందండి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ నేను ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, కొంచెం ఎక్కువ రీచ్ అయితే నాకు అనిపించట్లేదు. సో ఒక్కసారి నేను మిమ్మల్ని ఆర్డర్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నా వీడియోస్ ఇవి లైక్ నేను చెప్పిన మ్యాటర్ తర్వాతకి ఒకసారి నా వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ బాగుంటే మాత్రం ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మీ ఒపీనియన్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్ చేస్తున్నా కూడా దాని గురించి మీరు సజెషన్లు ఇచ్చినా పర్లేదు, నాకు కామెంట్ బాక్స్లో సజెషన్లు ఇవ్వండి, నేను సజెషన్లు కూడా తీసుకుంటా. సో సపోర్ట్ చేయమని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వెరీ రీసెంట్గా వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ మొబైల్లో అనుకోకుండా నేను చూసిన, ఈజ్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు అనిపించింది ఓకే, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు. రెగ్యులర్గా నేను తిరిగేట నా ఫ్రెండ్ దగ్గరనే సబ్స్క్రైబ్ చేయలేతాను, అయినా కూడా 650-670 సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు. అంటే ఈ యొక్క 600 మంది అని కూడా ఏంటంటే బయట వాళ్ళు అని చెప్పి నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ వాళ్ళందరికీ కూడా. సో నాకు సపోర్ట్ చేయండి, మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటా. ఒకసారి నాకు ఎటువంటి టీం లేదంటే నేనే అన్ని చేసుకుంటా ఉంటా. సో జస్ట్ ఐ విల్ షో యూ లిటిల్ బిట్ నేను ఎట్లా వీడియో చేస్తున్నా అని చెప్పేసి. ఐ డోంట్ వాంట్ టు షో ఆల్ మై హౌస్, కొంచెం బాగాలేదు, ఒక్కనే ఉన్నా అని చెప్పేసి. సో ఇది అంతే, జస్ట్ ఈ యొక్క ఇక్కడ ఉంది కదా, సో ఈ విధంగా జస్ట్ ఏంటంటే ఒక గ్రీన్ మ్యాట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక ఈ విధంగా లైట్స్ పెట్టుకొని నేను వీడియోస్ చేస్తూ ఉంటా. సో దయచేసి నేను కూడా కష్టపడతా ఉన్నా, సో తగిన సపోర్ట్ కావాలని చెప్పి మాత్రం నేను కోరుతా ఉన్నా. సో మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ద టాక్స్ మీడియా. ఎట్లా చేసైనా ఏది ఏమైనా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కంపల్సరీ కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి ఒక గట్టి ప్రయత్నం చేస్తా ఉన్న విషయం అందరికీ తెలుస్తూ ఉంది. మనం చూసినట్టయితే ప్రజెంట్ ఎక్కడెక్కడో వర్షాలు పడతా ఉన్నాయి. మొన్నటి వరకు కామారెడ్డిలో పడ్డాయి, వరంగల్లో పడ్డాయి, సో హైదరాబాద్ కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. సో ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద మొత్తం నీళ్లు నిలిచిపోవడం కావచ్చు, కొన్ని అపార్ట్మెంట్లలో కూడా నీళ్లు వెళ్ళేంత వర్షాలు పడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క మంత్రులు, మన పొన్న ప్రభాకర్ గారు కావచ్చు, లేకుంటే మనం ఈ రిమైనింగ్ మంత్రులు ఎవరు కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎవరు కూడా పరిశీలించలేదు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా పెద్ద చేసినట్టు దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కానీ జూబ్లీ హిల్స్ లో మనం చూసినట్లయితే గత ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక 1 వీక్ నుండి ఏంటంటే చిన్న సమస్య ఉన్నా కూడా అక్కడికి వెంటనే మంత్రులు వెళ్తా ఉన్నారు, అధికారులు వెళ్తా ఉన్నారు, సంబంధించినటువంటి అధికార బృందం మొత్తం కూడా అక్కడికి వెళ్ళి వెంటనే సమస్యను ఏదో మేము పరిష్కారం చేస్తా ఉన్నాం, ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తా ఉన్నాం అనే విధంగా ఒక ప్రయత్నం, ఒక చిత్రీకరణ చేసేటువంటి అంశాలు మనం ఎన్నో చూడవచ్చు ఇక్కడ. సరే ఈ వీడియో కూడా చూడండి. మనకి ఏంటంటే పొన్నం ప్రభాకర్ అన్న
పాప ఆ యొక్క బురద నీటిలో, ఆ యొక్క వర్షపు నీటిలో ఏంటంటే పేద ప్రజలను కాపాడినట్టు ఒక ఉద్దేశంతో ఎలా వెళ్తున్నా చూడండి ఒకసారి. ప్యాంటు పైకి మలుచుకొని ఆ! పేద ప్రజలను కాపాడాలి. ఏ విధంగానైనా కాపాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పేద ప్రజలను కాపాడనీకి, వాళ్ళ ఇల్లు కూలగొట్టనీకి కాదని చెప్పేసి చెప్పడం కోసం చెప్పేసి మన ప్రభాకర్ అన్న యొక్క నీళ్ళల్లో, ఆ యొక్క మురికి నీళ్ళలో నడుచుకుంటూ పోయి వాళ్ళకు అండగా నిలిచిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇంతకుముందు ఎక్కడికి ఎందుకు పోలే అన్న అట్లా? వర్షాలు ఎన్నో దిక్కులో పడ్డాయి కదా! అక్కడికి అన్ని దిక్కులకు మీరు ఎందుకు పోలేదు? సరే మీరు కాకపోతే రిమైనింగ్ మంత్రులు ఎందుకు పోలేదు? హెలికాప్టర్‌లలో చూసుకుంటూ పోతే సరిపోద్దా? వాళ్ళకి ఏం జరుగుతుందన్న విషయం మీరు గ్రౌండ్ లెవెల్‌లో వెళ్లి మీరు చూడాలి కదా! ఇప్పుడు ప్రెజెంట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేసరికి మాత్రం జూబ్లీ హిల్స్ కి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వస్తా ఉన్నాడు, ప్రతి ఒక్క మంత్రి వస్తా ఉన్నాడు, ప్రతి ఒక్క అధికార బృందం వస్తా ఉన్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అని చెప్పి అనాలా, లేకుంటే కాంగ్రెస్ ఒక బినామీ రంగనాథ్ అని చెప్పి అనాలా అర్థం కావట్లేదు. అధికార పార్టీలో ఉన్నటువంటి, అధికార పార్టీకి సేవలు చేస్తున్నటువంటి ఒక ఆఫీసర్ రంగనాథ్, అన్అఫిషియల్ కాంగ్రెస్ కార్యకర్త. అఫీషియల్ గా తను గవర్నమెంట్ ఆఫీసర్ అంతే, ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కానీ అఫీషియల్ గా మాత్రమే అది. అన్అఫీషియల్ గా కామన్ ఏంటంటే కంపల్సరీ కాంగ్రెస్ కార్యకర్త. అన్నం ప్రభాకర్ అన్న ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. చాలా వింత కామెంట్లు చేస్తా ఉన్నాడు. 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాలు పడడం వల్ల ఇటువంటి ఒక నీళ్లు నిలిచిపోవడం లాంటి జూబ్లీ హిల్స్ నడుస్తా ఉన్నాయట. అట్లా జరుగుతా ఉందంట. ఒక లెటర్ రాస్తే అయిపోవానా రేవంత్ రెడ్డి రిఫరెన్స్ తోని? సీఎం రేవంత్ రెడ్డి గారు రాస్తున్నారు లెటర్. కంపల్సరీ వర్షం 24 అవర్స్ పడాలి, 24 మినిట్స్ పడు తప్పిది, అధికారికంగా మేము చర్యలు తీసుకుంటాం. వానదేవునికి లెటర్ రాస్తే అయిపోదా? ఒక లెటర్ రాస్తే రేవంత్ అన్న ఆటలు అయితే ఎవరు కాదని చెప్పరు. కంపల్సరీ వానదేవుడు కూడా వింటాడు. 24 అవర్స్ ఎందుకు మనకు, 24 మినిట్స్ లో ఎందుకు, 24 అవర్స్ లో ఒక వర్షాన్ని కూడా దాన్ని స్లోగా విడుదల వారిగా మన ఎలా అంటే మనకి రైతు బంధు కదా, ఒకసారి వేసి మళ్ళీ ఒకసారి వేయకపోవడము, మళ్ళీ ఎప్పుడో వేయడం, వాళ్ళకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేకుంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వేయడము, ఈ విధంగా వర్షాన్ని కూడా మనం డిబేట్ చేసి సో ఈ విధంగా చేస్తే బాగుండు. నాకు తెలిసి లెటర్ రాస్తే ఇప్పటికైనా కూడా వర్షం ఆగుతుంది. ఇప్పటికైనా లెటర్ రాయండి, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి లేకపోతే ఏందన్నా 24 అవర్స్ లో పడాల్సిన వర్షం 24 మినిట్స్ లో పడుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రకృతి అనేది ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరి చేతిలో లేదు. దానికి తగిన విధంగా ఎప్పుడు ఏ విధంగా మారినా కూడా తగిన విధంగా చర్యలు చేపట్టాలి కదా ప్రభుత్వం పని. 24 అవర్స్ లో పడాల్సిన వర్షం 24 మినిట్స్ లో పడడం వల్ల జరిగిందని చెప్పేసి అంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు కదా. ఇది ఇలా నడుస్తా ఉంటే ఎందుకు అసలు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, ఉప ఎలక్షన్స్ మీదనే ఇంతగానం ఫోకస్ ఎందుకు చేస్తా ఉన్నా చూసినట్టయితే, జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. అక్కడ మంచి మంచి బడాబాబులు అందరూ కూడా సెటిల్ అయినటువంటి ఆ ఏరియా అదంతా కూడా. ఆ ఏరియాలో ఏది రూలింగ్ లో ఉంటే వాళ్ళకు ఫండింగ్ కావచ్చు, పార్టీకి కావాల్సిన ఫండింగ్ కావచ్చు, రిమైనింగ్ ఏమైనా పార్టీకి కావాల్సినటువంటి ఏమైనా పనుల గురించి కూడా వాళ్ళు ఏంటంటే చేస్తా ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మన సీఎం రేవంత్ అన్న యొక్క ఇల్లు కూడా అక్కడే ఉంది, జూబ్లీ హిల్స్ లోనే. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ జరుగుతా ఉందో ఆ నియోజకవర్గం లోపలనే ఉంది. సో మరి ప్రజెంట్ సీఎం ఉన్నటువంటి, సిట్టింగ్ సీఎం ఉన్నటువంటి వ్యక్తి ఆ ఏరియాలో ఉన్నటువంటి, అదే ఏరియాలో ఉంటా అని చెప్పి అన్నప్పుడు ఆ ఏరియాలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. మరి గెలుస్తుంది కదా. మీరు దానికి అంతగానో ఆత్రయపడిపోయి మీరు ఎందుకు ఆతృతగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇంతమంది టకాటక హడావిడి చేస్తా ఉన్నారు? ఎప్పుడు చేయని విధంగా నమ్మకం లేదా గెలుస్తా అని చెప్పేసి? మీ పార్టీ మీద నమ్మకం లేకపోతే ఎట్లన్నా? నమ్మకం ఉంచుకోండి, గెలుస్తా అని చెప్పి మీ నమ్మకం మీరు ఉంచుకొని మీరు చేసే పనులు చేయండి. ఒకటే ఫోకస్ గా అక్కడికే వెళ్ళి మీరు అంతా చేస్తా ఉంటారని చెప్పండి. మీకు నమ్మకం లేదు, ప్రజలలో నమ్మకం లేదనే విషయం మీకు అర్థమైతే ఉంది. సో ఏ విధంగా దీన్ని పట్టు పోగొట్టుకోవద్దనే ఒక ఉద్దేశంతోనే కదా మీరు ఇదంతా చేసేది, ఇన్నిసార్లు వెళ్ళేది, ఇంతమంది మంత్రులు వెళ్ళేది. ఈవెన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన గవర్నమెంట్ ఆఫీసరా, కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, లేదంటే కాంగ్రెస్ ఏదైనా మంచి ఒక హై పొజిషన్ లో ఉన్న వాళ్ళకి బినామీయా? అసలు ఇది రంగనాథ్ వ్యవహారం ఉంది ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా రాజకీయ నాయకుడు కదా మార్చినట్టు ఈయన కూడా ఏంటంటే రంగులు మారుస్తా ఉన్నాడు తాపకోసారి. ఇదే జూబ్లీ హిల్స్ కి వచ్చి రంగనాథ్ ఏం చెప్తున్నా అని చెప్పి వినండి ఒకసారి. చాలా అసలు వింత. ఏదో భూమి పైకి వెళ్ళి ఆకాశం కిందికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వింత, అసలు ఎప్పుడు జరిగిన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమంటారు. ఇటువంటి సందర్భాలలో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళదు. వాళ్ళు ఆక్రమణలు చేసినా కానీ, వాళ్ళు నాలాల మీద కట్టుకున్నా కానీ, వాళ్ళు ఏది రోడ్లు ఆక్రమించినా కానీ, వాళ్ళు చేసి ఆల్రెడీ నివాస గృహాలుగా చాలా సంవత్సరాలు ఉంటే ఎక్కడా టచ్ చేయదు. ఏమంటున్నాడు, హైడ్రా అనేది ఓన్లీ పేద ప్రజలకు సహాయం చేయడానికే ఉందంట. పేద ప్రజల ఇల్లు ఇప్పటివరకు కూలగొట్టలేదంట. పేద ప్రజలకు ఎటువంటి నష్టం జరగలేదంట. బస్తీ వాసులకు కూడా ఎటువంటి నష్టం జరగలేదంట. హైడ్రా అనేది ఓన్లీ ఒక 20 years 30 years ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ ఒక ల్యాండ్ లో ఉంటే వాళ్ళ ఇల్లు గులగొట్టలేదంట. ఓన్లీ కబ్జాదారులే మాత్రం గులగొట్టిరంట. నిన్న కాక మొన్ననే కదన్నా మేడ్చల్లో మీరు గులగొట్టింది. బతుకమ్మ ఆడకుండా వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీద పడేసారు కదన్నా. వాళ్ళు కబ్జాదారులా? మీ కబ్జాదారులకి ఎట్లా కనిపిస్తారు? వాళ్ళు తినడానికి తిండి లేదు, వాళ్ళకి కట్టుకోనికి బట్ట లేదు, వాళ్ళ పిల్లలు ఆడుకోనికి ఒక బొమ్మలు కూడా లేవు కనీసం ఇంట్లో వాళ్ళకి. వాళ్ళు మీకు కబ్జాదారులుగా కనిపిస్తున్నారా? వాళ్ళకి నోటీసులు లేకుండా కూడా ఇల్లు కొలగొట్టరు కదా ఇంట్లో. ఇప్పుడు ఒక చిన్న గుడి చేసుకుని వాళ్ళు రోడ్డు పక్కన, మూసి నది పక్కన అటు ఇటు ఉండే వాళ్ళ ఇంట్లో మొత్తం ఖరీదు చేసేటువంటి బంగారు ఆభరణాలు, లేకుంటే ఇంకేంటియో, లేకుంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి ఎక్కువ ఉంటాయి కదన్నా. వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న గ్యాస్ ఉంటుంది, ఒక 2-3 బౌళ్ళు ఉంటాయి, ఒక 2 ప్లేట్లు ఉంటాయి తినడానికి,
అవి 2 గంటల గింటలు అవి ఇవి అని చెప్పేసి వాళ్ళ వంట సామాన్ సంబంధించిన వాళ్ళు పడుకోనికి ఒక చిన్న బెడ్ ఉంటది. ఆ బెడ్ కూడా చిన్న బెడ్, ఏదో చిన్న బెడ్ ఉంటది. వాటిని కూడా బయటకి తీసుకొచ్చే టైం ఇవ్వకుండా ఒక 10 నిమిషాలు టైం లేదు వాటి అన్నింటి బయట పెట్టడానికి. మీరు కూలగొడతారు, ఎట్లా కూలగొడతారు ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఆ టైంకి ఉండి ఆ టైం కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఆ ఇల్లులని కూడా కూలగొట్టేసారు కదా. మీరు ఈరోజు వచ్చేసి మీరు ఏదో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినట్టు మీరే పోటీ చేసినట్టు అక్కడ ఇక్కడ నుండి ఇక ముందు నుండి లేకుంటే ఇంతవరకు మేము కూలగొట్టలేదు, ఇక ముందు కూడా మేము కూలగొట్టము, ప్రజలు నమ్మాలి కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసరా లేకుంటే ఏమన్నా రాజకీయ నాయకులు? మీరు పక్క రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఏ అధికారంలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కూడా రాజకీయ నాయకులు ప్రతి 5 years ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడే ఉండాలి. ఈసారి మీరు వీళ్ళకి సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ ఇంకోసారి ఆ పార్టీ రావచ్చు రాకపోవచ్చు, తర్వాత ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ఆ విషయం గుర్తుపెట్టుకొని కంపల్సరీ ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేయండి. మీరు పబ్లిక్ సర్వెంట్ లాగా పనిచేయండి తప్ప మీరు ఒక రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీకి తొత్తులాగా పనిచేస్తే మాత్రము కంపల్సరీ ఫ్యూచర్ లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. మనం చూసుకున్నట్లయితే మనకు ఏపీలో ప్రజెంట్ ఒక 3 IPS ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయారు. ఆ విషయం మైండ్ లో పెట్టుకోండి కొంచెం మీరు కూడా. సేమ్ యాసిడ్ ఇక్కడ కూడా జరగవచ్చు కదా. మీరు చేసిన సర్వీస్ అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. మీరు చేసిన సర్వీస్ అంతా పోతుంది, మీకు రిమార్క్ వస్తుంది, మీకు రిమైనింగ్ మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. ఒక ఓన్లీ అధికార పార్టీకే మీరు సపోర్ట్ చేయాలి, లేకుంటే ఏదైనా ఒక పార్టీకి మాత్రం మీరు పర్టికులర్ గా సపోర్ట్ చేస్తా అని చెప్పి అనుకుంటే మాత్రం పబ్లిక్ సర్వెంట్ లాగా పనిచేయండి. సో చూడాల్సింది ఎవరు గెలుస్తారా మరి ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లలో. అకార్డింగ్ టు అక్కడ జరిగినటువంటి ఒక జనరల్ సర్వేని బట్టి చూసినట్టయితే ఆ సర్వే చేసిన వాళ్ళు కూడా రేవంత్ అన్నకు చాలా దగ్గర వ్యక్తి. సో నాకు ఎగ్జాక్ట్ గా పేరు గుర్తు రావట్లే కానీ కొన్ని ఫొటోస్ ఇస్తా చూడండి. సో వాళ్ళు ఇచ్చిన సర్వే బట్టే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా భయం వేస్తా ఉంది. వాళ్ళు ఇచ్చిన సర్వే జెన్యున్ ఉంది. ఏ విధంగా ఉంది? 40% గెలుస్తామని చెప్పేసింది, 60% ఓడిపోతామని చెప్పేసింది. కొంచెం ఒక 5-10% అటు ఉండొచ్చు మేబీ. అలా ఉండేసరికి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి జెన్యున్ ఇచ్చేసరికి ఓడిపోతాం కావచ్చు అని ఒక భయం పట్టుకుంది. ప్రజలకు సేవ చేస్తే ఏ పార్టీనైనా ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, వాళ్ళకి పట్టాభిషేకం చేస్తారు. ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరినైనా గద్దె దింపుతారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇంకా వేరే పార్టీ ఏదైనా కావచ్చు.